మిగిలిన బ్రెడ్తో ఇలా టిక్కీస్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 2 మీడియం సైజ్ ఆలుని ఉడికించుకొని ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో 5 బ్రెడ్ స్లైసెస్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ వేసుకున్న తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండిని తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. 2 బ్రెడ్ స్లైసెస్ని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న ఆలు మిక్స్ని తీసుకొని కొంచెంగా తీసుకొని ఇలా టిక్కీస్లా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పిండిలో డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్ కూడా ఇలా కోట్ చేసేసుకొని హీట్ అయిన ప్యాన్ మీద పెట్టుకోవాలి. ఇలానే అన్ని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీరు ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ టిక్కీస్ని ప్రిపేర్ చేసి పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 2 సైడ్స్ కూడా ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రెడ్ టిక్కీస్ రెడీ.